నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆత్మగౌరవం అనే పునాదిపైన నిర్మితమైందే తెలుగుదేశం పార్టీ. మరి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం సొంతం చేసుకుంది. మరి అంతేకాకుండా నేటికి 44వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది. మరి 4 దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి ఈ పార్టీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నానుడిపైనే ఈ పార్టీని స్థాపించారు అన్న ఎన్టీ రామారావు గారు. మరి పార్టీ పెట్టినటువంటి 9 నెలల్లోనే అధికారం చేపట్టి నేటికి 4 దశాబ్దాలు కాదు 4.5 దశాబ్దాలు అని చెప్పుకోవచ్చు సార్. 44వ ఆవిర్భావ దినోత్సవం. మరి ఎన్ని ఓటములను చూసినా, ఎన్ని గెలుపులు చూసినా కార్యకర్తలు మాత్రం ఎక్కడ తడబడలేదు అని చెప్పుకోవచ్చు. ఏంటి మరి కార్యకర్తలు ఎందుకు ఆ పార్టీకి ఆ విధంగా ఎప్పుడు స్టిక్ ఆన్ అయి ఉన్నారు అని చెప్పుకోవచ్చు. లేదు అంటే అసలు నాయకత్వ పటిమ కానివ్వండి, పార్టీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభ పరిస్థితులు, సవాళ్ళు ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా 1982 మార్చి 29 స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం ఒక పక్క 1947 నుంచి 1982 వరకు 35 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అప్రతిహత పరిపాలన. 35 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీయే పరిపాలిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ పరంగా చూసుకుంటే కొన్నాళ్ళు కమ్యూనిస్టులు, కొన్నాళ్ళు జనతా పార్టీ, ఇట్లా స్థానికంగా కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో ఉన్న ప్రజలని కొంతవరకు వాళ్ళు నాయకత్వం వహించగలుగుతూ వచ్చారు, ప్రభుత్వాన్ని ప్రతిఘటించగలుగుతూ వచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఓడించి అధికారం దక్కించుకునే స్థాయి పోలరైజేషన్ ప్రతిపక్షాల వైపు లేదు. 30 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఆ రోజులు ఏంటంటే ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంటుంది. వాళ్ళు సీల్డ్ కవర్లో ఎవరి పేరు పంపిస్తే వాళ్లే ముఖ్యమంత్రి. 1978 నుంచి 1983 వరకు 5 సంవత్సరాల టెన్యూర్లో 4 ముఖ్యమంత్రులు మారారు. మరిచెన్నారెడ్డి గారు, టీవీ అంజీ గారు, భవనం వెంకటరామ్ గారు, కోట్లేజీ భాస్కర్ రెడ్డి గారు. అంటే ఇక్కడ స్థానిక ప్రజల అభిప్రాయం కానీ, స్థానిక శాసనసభ్యుల అభిప్రాయాలు కానీ ఇవేవి పరిగణలోకి తీసుకోబడే కాదు. వీళ్ళ అభిప్రాయాలు ఎవరు అడిగేవాళ్ళు కూడా కాదు. ఢిల్లీ పెద్దలకి ఎవరి పేరు నచ్చితే వాళ్ళ పేరు ఒక సీల్డ్ కవర్లో పంపిస్తే వాళ్ళు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా చలామణి అయిపోయేవారు. రిమోట్ అక్కడి నుంచి ఇక్కడ షో రన్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇటువంటి స్థితిలో నాడు రాజీవ్ గాంధీ గారి ద్వారా, రాజీవ్ గాంధీ గారు, సంజయ్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారిని అనుకుంటా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న టీఎన్జే గారిని అవమానించారు అన్న అంశం 35 సంవత్సరాల అగ్ర కథానాయకుడిగా ఉన్న ఎన్టీ రామారావు గారిని కదిలించింది. అదే తెలుగు జాతి ఆత్మగౌరవం ఢిల్లీ పెద్దల కాళ్ళ దగ్గర ఈ విధంగా తాకట్టు పెట్టబడుతుందా? ప్రధానమంత్రి గారు అబ్బాయి అయిన మాత్రాన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడిని ఇలా అవమానిస్తారా? ఖచ్చితంగా దీన్ని ఎక్కడో దగ్గర ప్రతిఘటించాల్సిందే అని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చిన ఎన్టీ రామారావు గారు 1982 మార్చి 29వ తారీఖు రోజు, అప్పటికి ఆయన సినిమాల డేట్ల కోసం నిర్మాతలు తెల్లవారుజాము నుంచి ఆయన ఇంటి ముందు పడిగాపులు కాసారు రోజులు. అంత అగ్రకథానాయకుడిగా ఉండి కూడా ఆయన తెలుగుదేశం అని ఒక పార్టీ ప్రకటించి, అలా ప్రకటించే రోజు ఎన్టీ రామారావు గారు అంటే రాజకీయ రంగ ప్రవేశం ఒక సంచలనం. అంతటి అగ్రకథానాయకుడు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో రామారావు గారిని అసలు సీరియస్గా పరిగణలోకి తీసుకోవాలా. మనం రాజకీయాల్లో నిష్ణాతులం, ఎన్టీ రామారావు లాంటి ముఖానికి రంగులేసుకునే నటుడు, అతన్ని ప్రజలేం పరిగణలోకి తీసుకుంటారు అని చెప్పని భ్రమల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ పెట్టే సమయం, పార్టీ పెట్టే నాటికి రామారావు గారు పార్టీ పెడుతున్నారు అన్న ప్రచారం వచ్చే నాటి నుంచి కూడా కాంగ్రెస్ నాయకత్వం చాలా చులకనగా చూశారు. తర్వాత రామారావు గారికి ఉన్న క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ, ప్రజల్లో ఆయనకున్న ఆకర్షణని కనిపెట్టిన చాలామంది కాంగ్రెస్ నాయకులు మేము రామారావు గారి పార్టీలో చేరతామని చెప్పని వచ్చారు. అంటే ఆ పార్టీ ఆవిర్భావ ప్రకటన ఒక సంచలనం. ఒక కొద్ది మందితోటి ఎమ్మెల్యే క్వార్టర్స్ లాన్స్లో ఒక ప్రకటన చేశారు ఆయన. ఆ చేసిన క్రమంలో తెలుగుదేశం అని చెప్పని తెలుగు భాషకి ఒక గుర్తింపు, గౌరవం ఇస్తూ తెలుగు ప్రాంత యూనిక్నెస్ని తెలియజేస్తూ ఆయన తెలుగుదేశం అని చెప్పని పార్టీకి నామకరణం చేశారు. ఆ నామకరణం చేస్తూ కూడా పార్టీ సింబల్ అంటే శుభానికి సంకేతమైన పసుపు మీద ఆయన వ్యవసాయానికి చిహ్నమైన నాగలి, పరిశ్రమలకి చిహ్నం, కార్మికులకి చిహ్నమైన చక్రం, అలాగే పేదవాడి ఇంటికి చిహ్నంగా ఆ ఇల్లు, వీటిని ప్రతిబింబించే పార్టీ సింబల్ని డిజైన్ చేసి ఆయనే డిజైన్ చేశారు. అది ఆ తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగానే చాలామంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళు మేము పార్టీలో చేరతామని వచ్చారు. వచ్చినప్పుడు ఆయన పెట్టిన కండిషన్ ఏంటి అంటే
రండి నా పార్టీలోకి వచ్చేయండి అని చెప్పని నాయకుల మీద ఆయన డిపెండ్ కాల. ఎస్, మీరు పార్టీలోకి రావాలనుకుంటున్నారా, మీ పార్టీ ద్వారా సంక్రమించిన మీ పదవులకు రాజీనామా చేసి పార్టీలోకి రండి. ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. దాంతో చాలామంది వెనకడిగేశారు. నాదెండ్ల భాస్కరరావు గారు, అలాగే ఆ రోజుల్లో మహేంద్రనాథ్ గారు, వాళ్ళిరువురు కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి వ్యక్తులుగా ఈ పార్టీలో చేరారు. ఆ తర్వాత రామారావు గారు ఇక పార్టీ ఫిరాయింపుల గురించో, నాయకుల్ని ఆహ్వానించడం గురించో, ఎలా పార్టీని బలోపేతం చేసుకోవాలనో ఆయనకు అసలు ఇక సెకండ్ థాట్ లేదు. ఎందుకంటే ఆయన ప్రజలను నమ్మారు, తనల్ని నమ్ముకున్నారు. తన మీద తనకు నమ్మకం ఉంది. నేను ప్రజలకు చేరువు కాగలను, నా చిత్తశుద్ధిని, నా అంకిత భావాన్ని ప్రజలు ఆదరిస్తారు, ప్రజల సమస్యలని నేను పరిష్కరించగలుగుతాను, ప్రజల సమస్యలు నేను అడ్రస్ చేయగలుగుతాను అని చెప్పారు ఆయన. ఆనాటి నుంచి అంటే ప్రతిదీ ఒక ట్రెండ్ సెటర్ ఆయన. అప్పటి వరకు రాజకీయాలంటే ఎవరో ఒక ముఖ్యమంత్రి ఉంటారు. ఆయన ఎప్పుడో ఏదో ఒక అధికార కార్యక్రమానికి, ఏదో ఒక ప్రాంతానికి పర్యటనకు వస్తే ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఆ రోజుల్లో ఓహో ముఖ్యమంత్రి గారు అని చెప్పని చూడటం అంతే తప్ప రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకి ఈ నాయకులు పరిచయం కూడా అయ్యేవాళ్ళు కాదు. అయ్యేలోగానే ఇంకొక సీల్డ్ కవర్ వచ్చేది, ఇంకొక ముఖ్యమంత్రి వచ్చేవాడు. మనకి వెనక పౌరాణిక నాటక ప్రదర్శన జరిగాయి. 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు అని చెప్పని ఆ కృష్ణుడి క్యారెక్టరు 2-3 యాక్టర్లు పోషించేవాళ్ళు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నీ పోర్షను, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నీ పోర్షను అని చెప్పని. అటువంటి రాజకీయాన్ని చూసిన తెలుగు ప్రజలు ఎన్టీ రామారావు గారు లాంటి అగ్ర కథానాయకుడు, పౌరాణిక నటుడిగా, చారిత్రక నటుడిగా, జానపద హీరోగా, సాంఘిక అగ్ర కథానాయకుడిగా 35 సంవత్సరాలు అంటే విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఆయన తమ ఊరికి, తమ బజారుకి వచ్చేటప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 9 నెలల పాటు సుమారుగా 28,000 కిలోమీటర్లు పర్యటించాడు ఆయన. అప్పటి వరకు దేశంలో ఏ నాయకుడు అంత విస్తృతంగా ప్రచారం చేయలే, అంత ఎడతెరపు లేని పర్యటన కూడా చేయలే. ఆయన పార్టీ ఆవిర్భావం మార్చి 29 జరిగింది. 83 జనవరి 5 ఎలక్షన్స్. ఈ 9 నెలలకి ఆయన ప్రచారంలో ఉండిపోయారు. ఈ క్రమంలో ఈ ప్రచారాల్లో ఉండగా ఆయన కుమారులు బాలకృష్ణ, రామకృష్ణ గారుల వివాహం తిరుపతిలో. ఆయన పెళ్ళికి కూడా వెళ్ళాల. పెళ్ళి అయిన తర్వాత ఆ దంపతుల్ని ఆయన క్యాంప్ చేస్తున్న ప్లేస్కి పిలిపించుకొని అక్కడ వాళ్ళకి ఆశీస్సులు అందించారు. నేను ఈ 1982 మార్చి 29 ఈ ఆవిర్భావ ప్రకటన జరిగే నాటికి నేను 8th క్లాస్లో ఉన్నా. 83 జనవరి 5 ఎలక్షన్ జరిగేటప్పటికి నేను 9th క్లాస్లోకి వచ్చా. ఆ రోజులో 1983 జనవరి 5 ఎలక్షన్స్. ఎటు సంక్రాంతి సెలవులు ఉన్నాయి, ఎలక్షన్స్ కూడా ఉండేటప్పటికి మాకు కొంచెం సెలవులు ముందుగానే ఇచ్చేశారు. నేనప్పుడు మా మేనత్త గారి ఊరు రేపల నియోజకవర్గం, అప్పటికి మండల వ్యవస్థ లేదు, ఇప్పుడు మండలాలు వచ్చినాయి. ప్రస్తుతం మండలం ప్రకారం చెప్పుకుంటే చెరుకుపల్లి మండలం, గోడవల గ్రామం. నేను సెలవులకు అక్కడికి వెళ్ళున్నా. ఏప్రిల్ 3వ తారీఖు సాయంత్రం ప్రచారం ముగుస్తుంది. ఆ తెల్లవారుజామున అంటే 2వ తారీఖు నైటు ఎన్టీ రామారావు గారు రేపల నియోజకవర్గ పర్యటనకు వస్తున్నారు అని చెప్పని అందరూ చెరుకుపల్లి సెంటర్ వరకు వెళ్ళి వెయిట్ చేశారు. అర్ధరాత్రి దాటిపోయినా రాలా. ఆ రోజుల్లో ఇప్పుడులాగా మొబైల్ ఫోన్స్ లేవు, ఇంతటి సాంకేతికత లేదు, టెలివిజన్లు లేవు. అటువంటి పరిస్థితుల్లో రామారావు గారు టూర్ ఎక్కడో లేట్ అవుతూ ఉందంట, ఆయన చాలా దూరాన్ని ఉండిపోయారంట అని చెప్పని ఎవరి కాళ్ళు నిరుత్సాహంగా ఇంటికి వచ్చారు. తెల్లవారుతూ ఉండగా కబురు వచ్చింది, రామారావు గారు తెల్లవారుజామున వచ్చారంట. గోడవల్లి, నడింపల్లి అని 2 ఆనుకొని ఉంటాయి గ్రామాలు. నడింపల్లిలో డాక్టర్ కొడాల ప్రసాద్ గారు అని ఉండేవారు. చెరుకుపల్లిలో చాలా పెద్ద హాస్పిటల్ వారిది. ప్రసాద్ డాక్టర్ గారు ఇంటి ముందు ఆగున్నారంట అని చెప్పని రాగానే అందరం పరిగెత్తుకుంటూ వెళ్ళాం. నేను 9th క్లాస్ ఏజ్ నాకు, అంటే 13 నుండి 14వ సంవత్సరం నడుస్తూ ఉంది నాకు. ఆ చైతన్య రథం కరెక్ట్గా ఇప్పుడు మనం ఎంత దూరం ఉన్నామో నేను అంత దూరంలో చైతన్య రథం దగ్గర నిలబడి ఉన్నా. నేను అప్పుడే తెల్లవారుతా ఉంది. 2 పోలీసులే ఉన్నారు. ఆ రోజుల్లో పోలీసులు అంటే ఉన్న మర్యాద కూడా ఏంటంటే ఆ 2 పోలీసులు ఆగండి అంటే జనమంతా ఆగిపోయే పరిస్థితి. నేను చిన్నవాడిని కదా, నన్ను అభ్యంతర పెట్టల. నేను ఆ చైతన్య రథం దగ్గరలో ఉన్నా. కొంచెం సేపటికి కాకి ప్యాంట్ షర్ట్లో నుంచి చైతన్య రథం నుంచి దిగి ప్రసాద్ డాక్టర్ గారి ఇంట్లోకి వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ వాళ్ళ ఇంట్లో అరేంజ్ చేశారు. బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వచ్చి, అంటే కరెక్ట్గా ఈ డిస్టెన్స్లో ఆ ఏజ్లో నేను రామారావు గారిని మొట్టమొదటిసారి చూడటం. ఆ తర్వాత ఈలోపు నాకు ఒక జెండా దొరికింది. ఆ సైకిల్కి జెండా కట్టుకొని ఆయన నేను ఆ ఇంట్లోకి కూడా పబ్లిక్ని అలో చేయలే. నేను చిన్నవాడిని కదా, నేను జ్వరబడి వెళ్ళా. నేను
వాళ్ళ పోర్టుకోలో నిలబడి ఆయన బ్రేక్ఫాస్ట్ చేయడం హాల్లో నుంచి చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి చైతన్య రథం మీదకి ఎక్కి అప్పటికే గొంతంతా ఆయనది బొంగురు పోయి కీసులాగా వస్తుంది వాయిస్. అలానే మొండి పట్టుదలతో ఆయన అలా బయటకు వచ్చేటప్పటికి కొన్ని వేల మంది అయిపోయారు అక్కడ. అంటే అప్పటి వరకు మొదట్లో ఒక 20-25 మంది ఉన్నారు నేను చేరేటప్పటికి. కానీ ఒక హాఫ్ అన్ అవర్ లోపే కొన్ని వేల మంది వచ్చేసారు జనం. ఆ చైతన్య రథం అలా బయలుదేరి ఆ ప్రసంగం అయిన తర్వాత బట్టిప్రోలు వరకు నేను సైకిల్ మీద వెంటబడి వెళ్ళాను నేను. ఆ రోజున ఆ రూపం ఇక్కడ ప్రింట్ అయింది. వారు కాలం చేసి 30 సంవత్సరాలు, కానీ అది అలాగే స్థిరంగా ఉండిపోయింది. అటువంటి నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఆనాటి నుంచి ఆ పార్టీకి ఆ జెండాకి అలా చూస్తూ ఉన్నాం. ఆ క్రమాన్ని, ఆ ప్రయాణం దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడి సృష్టించారు ఆయన. కాంగ్రెస్ పార్టీలాగా కాంట్రాక్టర్లా, లేదా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల, డబ్బు గల వాళ్ళ, ఇవన్నీ ఆయన పరిగణలోకి తీసుకోవాల. కొత్త జనరేషన్ యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అప్పటి వరకు రాజకీయాల్లోకి అడుగు పెట్టలేరేమో అనుకున్న బడుగు బలహీన వర్గాల నుంచి కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేసుకున్నారు. చదువుకున్న వాళ్ళు, సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, సమాజానికి ఏదైనా చెయ్యాలి అని తాపత్రయం కలిగిన వాళ్ళు, వీటిని మాత్రమే క్రైటీరియాగా చూసుకున్నారు ఆయన. వాగ్దాటి, విషయ పరిజ్ఞానం ఇవన్నీ కూడా పెద్దగా అప్పటికి ఇంకా పరిచయం చేసుకోలేదు వాళ్ళు. కొత్త జనరేషన్ ఒక నాయకత్వాన్ని రాష్ట్రానికి పరిచయం చేశారు. అలా పరిచయం చేసి ఒక కొత్త రాజకీయాన్ని రాష్ట్రానికి పరిచయం చేశారు. అప్పటి వరకు నాయకులు అని అంటే ఆ ఊరిలో ఉన్న స్థానిక నాయకుడి దగ్గరికి వెళ్ళగలగటమే చాలా ఎక్కువ. అటువంటిది ఒక రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు, ఆయన మనూరు మన గల్లీకి వస్తున్నాడు. దాంతో ప్రజలకి రాజకీయ చైతన్యం పెరిగింది. ప్రజలకి ప్రశ్నించే తత్వాన్ని పరిచయం చేశారు. ఆ తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా కొత్త జనరేషన్ నాయకత్వం. తెలుగుదేశం పార్టీ అప్రతిహత విజయంతో 1983 జనవరి 5 ఎన్నికల్లో విజయం సాధించి జనవరి 9న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. మీకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 1983 జనవరి 9 ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడితే ఆ తర్వాత 2 వారాలకి జనవరి 23 లోకేష్ జన్మించడం జరిగింది. అంటే లోకేష్ పుట్టే నాటికి వాళ్ళ తాతగారు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి. అటువంటిది తెలుగుదేశం పార్టీ ఆ పదవి బాధ్యతలు చేపట్టగానే, అంటే అప్పటి వరకు పేదవాడికి పట్టెడు అన్నం కూడా కష్టమవుతున్న రోజుల్లో 2 రూపాయలకి కిలో బియ్యం అనే ఒక పథకాన్ని ఇవాళ దేశంలో ప్రతి రాష్ట్రం పోటీపడి అమలు చేస్తున్న సామాజిక పెన్షన్లు ఉన్నాయి. ఆ రోజు ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు. వితంతులు వృద్ధులకి 30 రూపాయల పెన్షన్తో బిగినైంది. అలాగే పేదవాడికి కట్టుకొని వండిన బట్ట ఉండాలనే ఉద్దేశంతో ఒకవైపు చేనేతను ప్రోత్సహించాలి, రెండో వైపు పేదవాడికి కట్టుకొని బట్ట ఉండాలి అని చెప్పని ప్రభుత్వం ద్వారా చేనేత కార్మికుల దగ్గర బట్టలు కొనుగోలు చేసి జనతా వస్త్రాలు అని చెప్పి 25 రూపాయలకి పంచా చీర ఇచ్చారు. అలాగే దేశంలోనే మొట్టమొదటిసారిగా పక్కా ఇళ్ల నిర్మాణం చేసింది ఎన్టీ రామారావు గారు. అలాగే ఎన్టీ రామారావు గారు 1985లో తండ్రి ఆస్తిలో ఆడబిడ్డకి సమాన హక్కు అని చెప్పిన చట్టం చేస్తే ఆయన చట్టం చేసిన 35 సంవత్సరాల తర్వాత పార్లమెంట్ ఆ చట్టం చేసింది. మహిళా విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు. పద్మావతి మహిళా యూనివర్సిటీని అమలులోకి తీసుకొచ్చారు. రైతులకి హార్స్ పవర్కి 50 రూపాయల చొప్పున, అప్పటి వరకు కరెంటు బిల్లులు చాలా తడిసి మోపిడవుతుండేవి. హార్స్ పవర్కి 50 రూపాయల చొప్పున, అంటే ఫ్లాట్ నువ్వు 5 హార్స్ పవర్ల మోటార్ 250 రూపాయలు కట్టాయి, 3 హార్స్ పవర్ మోటార్ 150 రూపాయలు కట్టాయి. సో ఎంత రీడింగ్ వచ్చిందనేది ఇక అప్రస్తుతం. ఇలా మొదలుపెట్టి అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు భాషకి వారు ఇచ్చిన ప్రాధాన్యత. నాకు బాగా గుర్తున్న ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఇప్పుడు సంగం డైరీ అని చెప్పని ప్రతిష్టాత్మక డైరీ మా ఊరు సమీపంలోనే ఉంటుంది. అది ఇప్పుడు శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర గారి నాన్నగారు ధూళిపాల వీరచౌదరి గారు సుదీర్ఘకాలం సంగం డైరీ చైర్మన్గా పనిచేశారు.
అలాగే తెలుగుదేశం ఆవిర్భావం నుంచి శాసనసభ్యులుగా ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1988, 89లో వీరయ్య చౌదరి గారు సంగం డైరీ చైర్మన్గా మంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో ఆ రోజుల్లో సంగం డైరీలో టెట్రా ప్యాక్ అని చెప్పని, టెట్రా మిల్క్ అని చెప్పని ఇప్పుడు మిల్క్ ప్యాకెట్స్ వస్తున్నాయి కదా, అవును సార్. ఆ టెక్నాలజీ, ఆ మిషనరీ ప్రారంభం ఎన్టీ రామారావు గారి ద్వారా చేయించాలని చెప్పని ప్రోగ్రాం పెట్టుకున్నారు. సో రామారావు గారు వస్తున్నారని కానీ ఇక ఎక్కడెక్కడ జనం, ఏ ఊళ్ళందరూ కూడా జనాలు వచ్చేసేవాళ్ళు ఆ రోజుల్లో. వారికి ఉన్న ఆకర్షణ శక్తి అటువంటిది. అలాగే మా ఊరి నుంచి 6-7 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాం మేము అక్కడికి వచ్చి ఆ సభలో పాల్గొంటే, అంటే టెట్రా మిల్క్ అంటే ఏంటి, పాలు ఎక్కువ రోజులు నిలవ ఉండే ప్యాకింగ్ అది. అవును సార్. దానికి రామారావు గారు పెట్టిన పేరేంటో తెలుసా? తెలుగు విజయ. తెలుగు అంటే ఏ పథకానికైనా ఆయన తెలుగు అనేది ముందు పెట్టేవాళ్ళు. విజయ అంటే కోఆపరేటివ్ ఫెడరేషన్ బ్రాండ్ అది. క్షీర నిక్షిప్త పథకం దానికి ఆయన పెట్టిన పేరు. పాలని దాచిపెట్టే పథకం తెలుగు విజయ క్షీర నిక్షిప్త పథకం. అంటే తెలుగుకి అంతటి ప్రాధాన్యత ఇచ్చేవారు ఆ రోజుల్లో. తెలుగు ప్రయాణ ప్రాంగణాలు, బస్టాండ్కి, ఆఖరికి అప్పట్లో సారాయి ఉండేది ప్రభుత్వం తరఫున. దానికి కూడా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాల్లో ప్రసాదు అనేవాళ్ళు. ప్రభుత్వ సారాయి దుకాణం అని ఉండేది. ఎవరన్నా ప్రసాద్ అనే పేరుంటే స్కూళ్ళల్లో ర్యాగింగ్ చేసేవాళ్ళు వాళ్ళని. ప్రసాదు అనేవాళ్ళు అనమాట. అంటే ప్రభుత్వ సారాయి దుకాణం అని చెప్పని ర్యాగింగ్ చేసేవాళ్ళు. అటువంటి ఆ పథకానికి కూడా తెలుగు వాహిని పథకం అని చెప్పని పెట్టారు రామారావు గారు. అలాగే ఈ పబ్లిక్ అంటే మహిళలకి ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే ఇండివిజువల్ లెట్రిన్స్ ఉండేవి కాదు, బహిర్భూమి ప్రాంగణాలు ఉండేవి, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉండి ఓపెన్ సైట్లు ఉండేవి. వాటికి కూడా తెలుగు మహిళా బహిర్భూమి ప్రాంగణం అంటే అంత తెలుగుకి ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు, తెలుగు భాషకి తెలుగు ప్రాంతానికి వన్నె తెచ్చే నాయకుడు. అలాగే ఆయన హయాంలో రాజకీయంగా దగ్గుబాటి వెంకటేశ్వర గారు, చంద్రబాబు నాయుడు గారు క్రియాశీలకంగా ఉన్నారు తప్ప 7 కొడుకుల్లో ఒక్కరు కూడా, ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళ సమకాలీన రాజకీయాల్లో రాజకీయ నాయకులు ఉన్నారంటే ఇమ్మీడియట్గా వాళ్ళ కొడుకును ప్రమోట్ చేసుకుంటున్నాం. 7 కొడుకుల్లో ఒక్కరు కూడా ఒక్క అధికారిక కార్యక్రమంలో కూడా మరి చైతన్యరథ సారథిగా హరికృష్ణ గారు ఎన్టీ రామారావు గారితో పాటు కొన్ని వేల కిలోమీటర్లు పర్యటించారు. ఆయన రామారావు గారు అబ్బాయి అని చెప్పని చెప్తే కానీ తెలిసేది కాదు. ఎక్కడ ఒక సచివాలయానికి రావటం కానీ, ఒక పైరవీల్లో కానీ, ఒక ట్రాన్స్ఫర్లో, ఒక కాంట్రాక్టుల్లో ఎక్కడా వాళ్ళ ప్రమేయం లేదు. అటువంటి తెలుగుదేశం పార్టీ గడిచిన 44 సంవత్సరాలుగా 10 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసింది. 6 సార్లు నెగ్గింది, 4 సార్లు ఓడిపోయింది. ఓడిన ప్రతి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి బతికి బట్టగట్టుద్దా అనేవాళ్ళు. కానీ ఓడిన ప్రతి సందర్భంలో కూడా మరింత బలంతో నెగ్గుతానే వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి చేతిలో కానీ, తర్వాత గడిచిన ఇప్పుడు 31వ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడిగా వారి పదవి బాధ్యతలు చేపట్టి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఎన్టీ రామారావు గారు, అలాగే ఆల్మోస్ట్ 82 పార్టీ ఆవిర్భావం నుంచి 1995 వరకు ఎన్టీ రామారావు గారు కొనసాగారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ గడిచిన 31 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ సగకాలం ఆయన రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి. 15 సంవత్సరాల పాటు ఆయన ఈ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. నిత్యం ఏదో ఒక అంశం మీద ప్రజలతోటే మమేకమై ఉండేవారు. ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వారి హయాంలో వారు తీసుకొచ్చిన పాలనాపరమైన సంస్కరణలు అప్పటి వరకు తాలూకాలు, సమితులను ఉండేవి. పౌర సేవలు ప్రజలకు చేరువ చేయాలి అని చెప్పని ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థని అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో ఈ పటేల్ పట్వారీ వ్యవస్థ అనేది ఒక సమాజానికి పెనుభూతంలాగా ఉండేది. 1948లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పోలీస్ యాక్షన్ తోటి నిజాం నుంచి స్వాతంత్రం దక్కించుకున్నా కూడా ఈ పటేల్ పట్వారీల చేతిలో బందీలుగా ఉండేది తెలంగాణ పౌర సమాజం. అటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థని ఒక్క కలంపొడితో రద్దు చేశారు ఎన్టీ రామారావు గారు. ఇలా పెను సంచలనాలు ఆయన హయాంలో, విప్లవాత్మకమైన నిర్ణయాలు. ఆ తర్వాత వారి హయాంలోనే
నేటి బాలని రేపటి పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ నియామకాలు రాజకీయ ప్రమేయంతో జరగకూడదు అని చెప్పని డిఎస్సి వ్యవస్థను తీసుకొచ్చారు. కేవలం వారి ప్రతిభ ఆధారంగానే నియామక ప్రక్రియ జరగాలి అని చెప్పని. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వారి చేతులకు పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూల్, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్, ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్. సాంకేతిక విద్య ఆ రోజుల్లో ఒక లగ్జరీ. ఆ రోజుల్లో ఏంటంటే మొత్తం రాష్ట్రం మీద 1995లో చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టే నాటికి 38 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి ఉమ్మడి రాష్ట్రం మీద. ఆ రోజుల్లో ఈ 38 ఇంజనీరింగ్ కాలేజీలో మెరిట్ మీద సీటు దక్కితే దక్కినట్టు. 1987లో మా తమ్ముడు ఎంసెట్ రాశాడు. తనకి 1574 వచ్చింది ర్యాంకు. 1574 వస్తే ఆ రోజుల్లో ప్రైవేట్ కాలేజీలో అడ్మిషన్ దక్కేది, యూనివర్సిటీ క్యాంపస్లో ఆస్కారం ఉండేది కాదు ఫార్వర్డ్ క్యాస్ట్కి. ఇవాళ లక్షల సీట్లు. మరి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇంజనీరింగ్ విద్య ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతిక మార్పు చేర్పులను గమనించి వీలైనంత ఎక్కువ మందికి ఇంజనీరింగ్ విద్యను చేరువ చేయాలి అని చెప్పని 1999లో వారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 350 ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభింపజేశారు. అలాగే వారి హయాంలో సాంకేతికతకి వారు ఇచ్చిన ప్రాధాన్యత, అన్నిటికన్నా ముఖ్యంగా పాలనని ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరువ చేస్తే అధికార వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేరువ చేశారు. ప్రజల వద్దకు పాలన. అప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి ప్రజలు అధికారం ముందు చేతులు కట్టుకొని ఉంచిన పరిస్థితి. అటువంటి స్థితి నుంచి పౌర సేవలు పొందటం ప్రజల హక్కు, పౌర సేవలు చేయటం మీ విధి అని చెప్పని ఉద్యోగులకి వారి విధుల గురించి తెలియజెప్పారు, ప్రజలకు వారి హక్కుల గురించి తెలియజెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా సిటిజన్ చార్టర్ బోర్డులు మెయింటైన్ అయ్యాయి. ప్రజల వద్దకు పాలన, క్లీన్ అండ్ గ్రీన్. నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమానికన్నా ముందే చంద్రబాబు నాయుడు గారు పచ్చదనం పరిశుభ్రత క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం తీసుకున్నారు. శ్రమదానం, జన్మభూమి, ఇలా ఒక్కొక్క నినాదం. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన సడన్ అండ్ సర్ప్రైజ్ విజిట్లు ఉండేవి, ఆకస్మిక తనిఖీలు. ఎప్పుడు ఏ ప్రాంతానికి వస్తున్నారో చెప్పకుండా వచ్చేసేవారు. ఆయనని ఇన్స్పిరేషన్ తోటే అర్జున్ ఒకే ఒక్కటి సినిమా వచ్చింది. అంటే ఒక రకంగా మాట్లాడుకుంటే దేశానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఎన్టీ రామారావు గారు ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిస్తే, ఇక్కడ ఇంకొక అంశం కూడా చెప్పుకోవాలి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించడమే కాదు, ఆయన దేశ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని చెప్పని ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఒక రకంగా మాట్లాడుకుంటే ఒక జనతా ప్రయోగం తర్వాత జయప్రకాష్ నారాయణ గారి లోకనాయక్ జయప్రకాష్ నారాయణ గారి జనతా ప్రయోగం విఫలమైన తర్వాత ఇక భారతదేశంలో ప్రతిపక్షాల మధ్య ఐక్యత సాధ్యం కాదు అనుకుంటున్న సందర్భాల్లో రామారావు గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎలా పోరాడారు అని అంటే, అస్సాంలో అస్సాం స్టూడెంట్ యూనియన్, ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ అసు అని ఉండేది. వాళ్ళు ఏజీపీ అని పార్టీ పెట్టారు, అస్సాం గణ పరిషత్ పార్టీ అని చెప్పని. ప్రఫుల్ కుమార్ మహంతా అని చెప్పని 32 సంవత్సరాల యువకుడు ఆ పార్టీ అధ్యక్షుడు. ఆయన నాయకత్వంలో ఎన్నికలను ఎదుర్కొంటుంటే అస్సాం వెళ్ళి ఈయన ప్రచారం చేసి వచ్చారు. కాంగ్రెస్ పార్టీని ఓడించి ఏజీపీ గెలిచింది. అకాలీదళ్కి కాంగ్రెస్ పార్టీకి పంజాబ్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే అకాలీదళ్ తరఫున ప్రచారం చేసి వచ్చారు. అకాలీదళ్ విన్ అయింది. నేషనల్ కాన్ఫరెన్స్కి కాంగ్రెస్ పార్టీకి మధ్య కాశ్మీర్లో ఎన్నికల పోరాటం జరుగుతూ ఉంటే నేషనల్ కాన్ఫరెన్స్కి మద్దతుగా ప్రచారం చేసి వచ్చారు. నేషనల్ కాన్ఫరెన్స్ విజయం సాధించింది. ఇవి చూసిన తర్వాత ఇందిరాగాంధీ గారికి ఈ రామారావుని కట్టడి చేసి తీరాలి అని చెప్పని ఒక కృతనిశ్చయానికి వచ్చి దానికి ఎంచుకున్న మార్గం ఏంటి అంటే రామ్లాల్ అని చెప్పని ఒక గవర్నర్ని పంపించి ఇక్కడికి తెలుగుదేశం పార్టీలోనే చీలిక తీసుకురావడం ద్వారా, ఆ చీలిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపడం ద్వారా రామారావు గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేస్తే ఇక రామారావు ఒకసారి ఆ ముఖ్యమంత్రి పదవి పోతే ఇక శాశ్వతంగా రాజకీయ కనుమరుగు అవుతాడు అని చెప్పనే ఒక మిస్జడ్జిమెంట్తో, ఒక తప్పుడు లెక్కలతోటి ఒక
ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయానికి పూనుకున్నారు. కానీ రామారావు గారు వారు అమెరికా నుంచి బైపాస్ సర్జరీ చేయించుకొని వచ్చారు. ఆ బైపాస్ సర్జరీ చేయించుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ తనని బత్రఫ్ బలవంతాన తనకి మెజారిటీ ఉన్నా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా తను బత్రఫ్ చేయించిన నేపథ్యంలో తన పార్టీ నుంచే నాదెండ్ల భాస్కరరావు గారిని ముఖ్యమంత్రిగా పదవి అప్పజెప్పిన నేపథ్యంలో ఆయన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం అని చెప్పని ఆయన ప్రజల్లోకి వెళ్ళిపోయారు. ప్రజలు స్వచ్ఛందంగా రామారావు గారికి మద్దతుగా నిలబడ్డారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్షాలన్నీ రామారావు గారికి అండగా నిలబడ్డాయి. అంటే అంతటి ధీరోదాత్త నాయకురాలుగా పేరున్న ఇందిరాగాంధీ గారు 1984 ఆగస్టు 16 రామారావు గారిని పదవిచ్యుతుని చేస్తే సరిగ్గా నెల రోజులకి సెప్టెంబర్ 16 మళ్ళీ తిరిగి రామారావు గారిని ఆ పదవిలో కూర్చోబెట్టాల్సి వచ్చింది. అంటే రామారావు గారు చూపించిన ఇంపాక్ట్ అప్పటి వరకు జవహర్లాల్ నెహ్రూ గారి హయాం నుంచి సిపిఎం ఈఎంఎస్ నంబూద్రిపాద్ గారి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కూల్చివేతలే తెలుసు. కానీ ఎన్టీ రామారావు గారు అలా కూల్చివేయబడ్డ తన ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి తనని పునఃప్రతిష్ఠ చేయటం కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి రుచి చూపించారు. ఆ కంపల్షన్ క్రియేట్ చేశారు. ప్రజలు రామారావు గారిని ఆ విధంగా ఓన్ చేసుకున్నారు, అండగా నిలబడ్డారు. ఆ తర్వాత దురదృష్టకరంగా సరిగ్గా నెల 15 రోజులకి సెప్టెంబర్ 16 ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడితే అక్టోబర్ 31 తన సొంత అంగరక్షకుల చేతిలో ఇందిరాగాంధీ గారు హత్యగావింపబడ్డారు ప్రధానమంత్రి హోదాలో. మరి 17 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రి, జవహర్లాల్ నెహ్రూ గారి కుమార్తె, సుదీర్ఘకాలం ఈ దేశం మీద ప్రభావితం చూపిన కుటుంబం, ఆమె మరణం కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన సింపతి వేవ్ తీసుకొచ్చింది. ఆమె మరణించగానే ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేశారు అప్పటి రాష్ట్రపతి జైల్ సింగ్ గారు. అలా ఆయన ప్రధానమంత్రి కాగానే డిసెంబర్ 27 అంటే ఇందిరాగాంధీ గారి హత్య తర్వాత నెల 27 రోజులకు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ పార్లమెంట్ ఎలక్షన్స్లో దేశవ్యాప్తంగా ఆనాటి సానుభూతి వెల్లువలో కాంగ్రెస్ పార్టీకి 400కు పైగా సీట్లు వచ్చినాయి, 543 స్థానాలు ఉన్న సభలో. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఏంటో తెలుసా? ఎన్టీ రామారావు గారు, సిపిఎం, సిపిఐ, జనతా పార్టీ, బీజేపీ వీళ్ళు 5గురు కలిసి అలయన్స్గా పోటీ చేశారు. పోటీ చేస్తే 30 సీట్లు తెలుగుదేశం పార్టీ సింగిల్గా గెలిచింది. భారతీయ జనతా పార్టీ ఒక స్థానం నెగ్గింది. విచిత్రం ఏంటంటే అప్పటి వరకు టవరింగ్ పర్సనాలిటీగా ఉన్న వాజ్పేయి గారు, అద్వానీ గారు లాంటి వాళ్ళు కూడా ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి 2 సీట్లు వస్తే అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అలయన్స్ తోటి వచ్చింది. సిపిఎం, సిపిఐ 3 సీట్లు గెలిచాయి. జనతా పార్టీ నుంచి ఒక స్థానం నెగ్గారు. అంటే 42 సీట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35 సీట్లు ఈ కూటమి నెగ్గింది. ఒక ప్రాంతీయ పార్టీ, ఒక రాష్ట్రానికి పరిమితమైన పార్టీ పార్లమెంటులో అంటే 1/10 షేర్ ఆఫ్ ది హౌస్ వస్తే కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వరు. కానీ ఉన్న సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి ప్రధాన ప్రతిపక్ష గ్రూప్ అని ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. అది ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప ఈ రోజు దాకా భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరి ఇంకా ఏ ప్రాంతీయ పార్టీకి ఆ స్థాయి గౌరవం ఈ రోజు దాకా దక్కల. అంతకు ముందు దక్కలేదు, ఆ తర్వాత కూడా దక్కల. ఇక అటువంటి వరవడి చూసిన రామారావు గారు తర్వాత సుదీర్ఘకాలం పార్టీని కాపాడుకుంటూ వస్తున్న చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా విద్యను ప్రజలకు చేరువ చేశారు, సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేశారు, పాలనని ప్రజలకు చేరువ చేశారు, ప్రజలకి ప్రశ్నించే తత్వాన్ని పరిచయం చేశారు, సాంకేతికతను పరిచయం చేశారు. ఆయన తీసుకొచ్చిన సాంకేతిక విప్లవ పర్యవసానం, ఆయన తీసుకొచ్చిన ఇంజనీరింగ్ విద్య ప్రజలకు చేరువ పర్యవసానం ఇవాళ గ్రామీణ ప్రాంత రైతు పిల్లలు, రైతు కూలీల పిల్లలు కూడా చదువుకున్నారు, మెరుగైన కెరీర్లు అందుకున్నారు, మెరుగైన ప్రమాణాలతో జీవిస్తూ ఉన్నారు. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు దాకా ఆ పార్టీ తీసుకొచ్చినంతటి విప్లవాత్మక మార్పులు సమాజం మీద ఆ పార్టీ ఆ నాయకత్వం చూపించిన ప్రభావం మరి ఏ ఇతర రాజకీయ పార్టీ కూడా ఇంతటి సుదీర్ఘకాలం చూపించలేదు. అదే క్రమంలో ఆ పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలు 44 సంవత్సరాలుగా ఆ పార్టీకి అంకితమైన కార్యకర్తలు నాకు కొన్ని వేల మంది తెలుసు. ఇవాళ లక్షలాది కార్యకర్తల బలం కలిగిన తెలుగుదేశం పార్టీ చాలామంది ప్రత్యర్థులు చాలా సందర్భాల్లో ఆ పార్టీని
నామరూపాలు లేకుండా చేయాలని చెప్పని ప్రయత్నం చేసి వాళ్ళు రాజకీయంగా కాలగర్భంలో కలిసిపోయారు తప్ప తెలుగుదేశం పార్టీ మాత్రం ఇప్పటికి 44 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఈ 44 సంవత్సరాల ప్రస్థానం రేపు పూర్తి చేసుకోబోతా ఉంది. 45 సంవత్సరాలు అడుగుపెట్టబోతా ఉంది. ఇవాళ దాదాపుగా గడిచిన ఫిబ్రవరి నెలలో చంద్రబాబు నాయుడు గారు వారు మొట్టమొదటిసారిగా చట్టసభకి ఎన్నికే 48 సంవత్సరాల కాలం గడిచింది. అంతటి దేశవ్యాప్తంగానే సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. అటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్, 3వ జనరేషన్ నాయకత్వం ఇవాళ పార్టీ కార్యకర్తలతో మమేకమవుతా, పార్టీని ప్రజలకు చేరువ చేస్తా, ప్రభుత్వంలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో నేను అనుకోవటం ఇంకా కొన్ని దశాబ్దాల వరకు తెలుగుదేశం పార్టీ ప్రజలతో ఇలాగే మమేకమై ఉంటుంది. బహుశా తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు ప్రజల అవసరాలు ఆకాంక్షలని నెరవేరుస్తూ తెలుగు ప్రజలకి ఒక ఉజ్వల భవిష్యత్తుని తీర్చిదిద్దుతూ తెలుగుదేశం పార్టీ ఇలాగ అప్రతిహతంగా కొనసాగాలి అని చెప్పని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ 44 సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేసుకుంటున్న తెలుగుదేశం పార్టీకి, ఆ కార్యకర్తలకి, నాయకత్వానికి మనఃపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.